హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అమీన్పూర్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులు ఆందోళనకు దిగారు. అమీన్పూర్ చెరువు విస్తరణ పేరుతో భూములపై ఆంక్షలు విధించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1985లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు విస్తరించిందని అధికారులు చెప్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. మొదట 98 ఎకరాల పరిధిలో మాత్రమే ఉన్న అమీన్పూర్ చెరువు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు చెరువులో కలవడంతో 450 ఎకరాలకు విస్తరించిందని బాధితులు ఆరోపించారు. 3000 మంది బాధితులు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. తమకు న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ భూములు తమకే వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. చేస్తున్నాం గవర్నమెంట్ కి హైడ్రాలో కూడా పోయినాము. కృష్ణ రంగనాథ్ గారు సార్ కూడా మాకి హామీ ఇచ్చిండ్రు, దానికి మేము న్యాయం చేస్తారని. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం దాని గురించి. అల్గులు భూములు దానికి తీసేసి మా భూమికి క్లియర్ చేసి మా భూములు మాకు ఇవ్వాలి. అయితే అన్ని డిపార్ట్మెంట్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సింపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. అయితే అనేది ఏంటంటే నీళ్ళు తీసి అల్గులు భూములు తీసేసి మా ప్లాట్ మాది క్లియర్ చేసి ఇవ్వాలి. ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకెన్ని రోజులు చుట్టుపక్కల 80,000 గజం ఉంది సార్. ఇదే చెరువు అనుకుని చుట్టుపక్కల అన్ని ప్లాట్స్ గజం 80,000 ఉంది. భూమి ఉంది, కట్టుకోలేని పరిస్థితి. నీళ్ళ గురించి అంటే నీళ్ళు ఒకటే కాదు మా సమస్య, భూమి కూడా ఉంది, కట్టుకోలేని పరిస్థితి. సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కానీ అక్కడ మీరు ఒక చిన్న పాము వచ్చినా మనం ఏమైనా సాఫ్ చేసి తీసుకొచ్చారన్నా మీ మీద కేసు. మేము కబ్జా ఎక్కడ చేయట్లేదు, మా ప్లాట్లలో మేము ఉంటే కూడా మమ్మల్ని కబ్జాదారుల కింద క్రియేట్ చేస్తున్నారు. మాకు అది బాధ అనిపిస్తుంది మాకు మెయిన్ గా. సో దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్య కొంచెం తీవ్రంగా తీసుకెళ్తే మాకు సొల్యూషన్ దొరుకుతుందని మేము ఆలోచిస్తున్నాం. మా ప్లాట్లన్నీ మునిగిపోయినాయి. మా 10 వెంచర్లు మొత్తం సరౌండింగ్ విలేజ్ సరౌండింగ్ మొత్తంలో 3000 ప్లాట్లు, 2000-3000 కుటుంబాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇండ్లు కూడా మునిగిపోతున్నాయి. అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులను అందరినీ కలిసినాం, రాజకీయ నాయకులను కానీ అధికారులను కలిసినాం, మొరబెట్టుకున్నాం. ఇంతవరకు దాని మీద ఏం లేదు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చినప్పటి నుంచి పాపం ఆ సారు ఒక 5-6 సార్లు మా చెరువును పరిశీలించి మేము అడిగిన దానికి అన్నిటికీ రికార్డ్స్ అఫీషియల్ గా తెప్పించుకొని వాటి టెక్నికల్ టీమ్ తో ఫైనలైజ్ చేసి నేను రిపోర్ట్ పంపించి మీకు న్యాయం చేస్తా అన్నారు. ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. ఆ సార్ అడిగితే మేము ఫైల్ పంపినాము, సీఎం గారి టేబుల్ మీద ఉంది, వస్తుంది అంటారు. ఇప్పుడు 3 నెలల నుంచి మేము ఇంకా ఎదురు చూస్తున్నాం. మరి ఏం వస్తుంది మాకు, మేము ఉంటామా పిక్తామా ఏంటి అర్థం అవుతలేదు మా పరిస్థితి. హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి వెడల్పులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న షాపులు, ఇళ్లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా నెలకొంది. ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు కూడా రాలేదన్నారు. కొందరి లబ్ధి కోసం పేదల ఇళ్లను కూల్చుకుంటూ వెడల్పు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేపట్టారని విమర్శించారు.